హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నరేంద్ర మోదీని, మరీ ముఖ్యంగా ఈ బీజేపీ వాళ్ళు అంధభక్తులు, బత్తాయి బ్యాచ్, తర్వాత బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అండ్ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు విశ్వగురు అని ఊదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నరేంద్ర మోదీ విశ్వగురు కాదు, అసలు ఒక వ్యక్తిని విశ్వగురు అన్నారు అంటే దేశాన్ని అంటారు అనేసి బీజేపీ సీనియర్ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి గారు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇంటర్వ్యూస్తో విశ్వగురు యాజ్ వెల్ యాజ్ విశ్వబంధు గురించి డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం ఇండియా విశ్వగురు అవ్వాలంటే అసలు ఎలా, ఏ అంశాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటే విశ్వగురు అవుతుంది, అంటే ఏదైనా కంట్రీని విశ్వగురు ఆర్ విశ్వబంధుగా ఎలా పిలుస్తారు, ఏ కంట్రీని పిలుస్తారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. జనరల్గా విశ్వగురు అనేది వ్యక్తిని ఎవరు విశ్వగురు అన్నారు అంటే దేశాన్ని అంటారు. ఆ దేశాన్ని కూడా విశ్వగురు అని ఎందుకు అంటారంటే, జనరల్గా ఆ కంట్రీ ప్రపంచానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, ప్రపంచానికి కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి వెసులుబాటుని, ప్రపంచానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించే దేశాలని ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, నాలెడ్జ్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, మిలిటరీ దగ్గర నుంచి అన్ని రకాలుగా ప్రపంచ దేశాలకి ఒక రిలయబుల్ కంట్రీగా ఉండగలిగితే ఆ కంట్రీని ఒక విశ్వగురువుగా అంటారు. కానీ నరేంద్ర మోదీని విశ్వగురు అంటున్నారంటే ఈ అంధభక్తులకి బుద్ధి బుర్ర అసలు మందగించిందనే దానికి ఎగ్జాంపుల్ ఇంతకంటే దరిద్రమైన ఎగ్జాంపుల్ ఇంకోటి ఉండదు. అండ్ నరేంద్ర మోదీ ఒక విషయంలో చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యారు. అదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి విద్యని, రేషనల్ థింకింగ్ని సమూలంగా నరికేసేసి దేశంలో రేషనల్ థింకర్స్ బయటకు వచ్చి మాట్లాడేదానికి లేకుండా చేసేసాడు. దాని గురించి దీంట్లో మాట్లాడే ప్రయత్నం చేశా. అండ్ విశ్వగురు అనేది ఒక వ్యక్తిని కాదు, అంటే దేశాన్ని అనాలి. దేశాన్ని విశ్వగురు అనాలంటే మన దేశం మిలిటరీ పరంగా ఎంత స్ట్రాంగ్ ఉంది, మిలిటరీ పరంగా స్ట్రాంగ్ ఉంటే దగ్గరగా 4000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనా క్యాప్చర్ చేస్తే మనం ఈ రోజుకి మాట్లాడలేని పరిస్థితి. మరీ ముఖ్యంగా లడాక్ రీజియన్లో మన ఎకానమీ చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి గారి మాటలే చెప్తున్నాను, 4 to 6% మధ్యలో గ్రో అవుతుంది కదా 10 సంవత్సరాలుగా యావరేజ్న. అండ్ విశ్వగురువుగా ఇండియా ఎమర్జ్ అవ్వాలంటే మోర్ దెన్ 10% అండ్ లెస్ దెన్ 15% మధ్య కంటిన్యూస్లీ గత 10 సంవత్సరాలుగా గ్రో అయ్యి ఉంటే ఎకానమీ పరంగా స్ట్రాంగ్ అయి ఉండేది. అప్పుడు ఇండియాని విశ్వగురువుగా చెప్పేదానికి ఒక ఆస్కారం ఉండేది. మిలిటరీ పరంగా చైనాకి ఆగడాల్ని అడ్డుకట్ట వేయలేని మనం విశ్వగురువుగా ఎలా మారతామని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ నిజంగా ఇండియా విశ్వగురువుగా ఉండుంటే అపాయింట్మెంట్ కోసం డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయ్యేదానికి, ఆ ఓటింగ్ సెరమనీకి అటెండ్ అయ్యేదానికి అపాయింట్మెంట్ అడుక్కునే స్థితిలో భారతదేశ ప్రధానమంత్రి ఉన్నాడంటే నిజంగా భారతదేశాన్ని కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఇంకా ఇండియాలో ఉన్నటువంటి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీనే విశ్వగురుగా ఎలా అంటాం? అసలు విశ్వగురు అయితే వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చుకొని పిలిపించుకోవాలి కదా. ఈయన అపాయింట్మెంట్ అడుక్కునే స్టేజ్కి దిగజారాడంటే ఈ వ్యక్తిని విశ్వగురు అని అంటున్నారంటే ఈ బుర్ర లేని ఈ బత్తాయిలు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకపోతే ఈ సంఘ్ పరివార్ భావజాలం ఉన్న మనుషులకి అసలు ఏమన్నా ఉందా? ఏం లేదు. కానీ వాళ్ళు కావాలనే చేస్తున్నారు ఈ విశ్వగురు అనే ప్రచారాన్ని. ఎందుకంటే దేశంలో ఉన్న సమస్యలు మొత్తాన్ని పక్కదారి పట్టించేసి రాజకీయంగా లబ్ధి పొందేదానికి ఇలాంటి ఫేక్ నెరేటివ్స్ని అద్భుతంగా వాడుకొని బీజేపీ రాజకీయంగా పబ్బం గడుపుకుంటుంది. తర్వాత విశ్వబంధు గురించి చెప్పే ప్రయత్నం చేశారు. విశ్వబంధు అని ఏ దేశాన్ని అంటారంటే, ప్రపంచంలో ఏదన్నా దేశంలో ఇంటర్నల్గా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇండియా దగ్గరికి వెళ్తే మనకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుద్దని ఒక ట్రస్ట్ ఉంటే మన దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చుకోగలిగితే దాన్ని మనం విశ్వబంధుగా అంటాం. మన చుట్టుపక్కల ఉన్న దేశాలతోనే సఖ్యత ఉండదు మనకు. అండ్ మనం విశ్వబంధుగా ఎలా మారతాము? మారేదానికి ఆస్కారం కూడా లేదు కదా. మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధానిగా, సుబ్రహ్మణ్య స్వామి గారి మాటలు నా మాటలు కావు ఇవి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్న రోజులు ఇండియా విల్ నెవర్ బికమ్ ఏ విశ్వగురు ఆర్ విశ్వబంధు. ఇండియా, నాట్ నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ విశ్వగురు అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, ఎవరికి ఎక్కువ ఆయన? భారతదేశం విశ్వగురువుగా, విశ్వబంధుగా అవ్వాలంటే మిలిటరీ పరంగా స్ట్రాంగ్ ఉండాలా, ఎకానమీ పరంగా స్ట్రాంగ్ ఉండాలా, డిప్లొమసీ పరంగా స్ట్రాంగ్ ఉండాలా. ఇంటర్నల్గా కంట్రీ యాజ్ ఎ హోల్ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. ఇంటర్నల్గా కుల మతాలుగా, ప్రాంతాలుగా విడగొట్టేస్తాడు. ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆయన మాటలు చెప్తున్నాను నేను. ఇంటర్నల్గా మీడియాని చంపేశాడు, డెమోక్రసీకి ఇన్స్టిట్యూషన్స్ చంపేశారు. మీడియాలో వాస్తవమైన కథనాలు వచ్చేదానికి లేకుండా ఆయన చెప్తున్నాడు. ఆయన రాసే ఆర్టికల్స్ కూడా విత్ డేటా రాస్తుంటే ఏ మీడియా హౌస్ కూడా దాన్ని బయటికి పబ్లిష్ చేసే ప్రయత్నం చేయాలి, ఏ పేపర్ కూడా పబ్లిష్ చేసే ప్రయత్నం చేయట్లా. అంటే ఒక్క పేపర్ మాత్రమే దేశంలో ఆయన రాసిన ఆర్టికల్స్ని బయటికి పబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. అది కూడా ది హిందూ అని చెప్పే ప్రయత్నం. ఆయన మాటలే చెప్తున్నాను నేను. మీడియాని చంపేశాడు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థలన్నింటినీ ఖూనీ చేసేసాడు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఏ ప్రిన్సిపల్ని కూడా తుంగలో తొక్కేసి దేశాన్ని వీక్ చేసేసాడు. ఆర్థిక వ్యవస్థను 4-6% జీడిపి గ్రోత్ రేట్ మధ్య ఉంచేసేసి ఆర్థిక వ్యవస్థని చంపేశాడు. బోర్డర్ మేనేజ్మెంట్ని వీక్ చేసేసాడు. మిలిటరీని వీక్ చేసేసాడు. ఈ రకంగా అన్ని రకాలుగా దేశాన్ని వీక్ చేసేసిన ఈ వ్యక్తి
దేశాన్ని విశ్వగురువుగా నిలుపుతాడు బై 2047 అంటే నమ్మాలంటే నమ్మేదానికి ఆస్కారం లేదని సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా క్లియర్గా చెప్పారు. నరేంద్ర మోదీ ఇంటికి వెళ్ళిపోయి ఒక భయంకరమైన అద్భుతమైన విజన్ ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే తప్ప ఇండియా విశ్వగురువుగా ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారం లేదు అని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఈయన చెప్పేది వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు ఊదరగొట్టేటువంటిది ఏంటంటే ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అయిందని చెప్పారు. సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా క్లియర్గా చెప్పారు ఇండియా నరేంద్ర మోదీ రాకముందే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. కానీ పర్ క్యాపిటల్ ఇన్కంలో ఇండియా ఎక్కడుంది? పర్ క్యాపిటల్ ఇన్కంలో ఇండియా 192 కంట్రీస్ ఉంటే అందులో 130 ప్లేస్లో ఉంది. 138-37 కంట్రీస్ 138 or 37 ప్లేస్లో ఉంది ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అవ్వకుండా జీడిపి గ్రో అవ్వకుంటే వెళ్తే ఉపయోగమే ఉంది? జీడిపి గ్రో అవ్వడం వల్ల దేశానికి ఏమన్నా జీడిపి పరంగా ట్యాక్సుల పరంగా కొంచెం గవర్నమెంట్కి డబ్బు వస్తుందేమో. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డెవలప్ అయ్యే పెరిగే కొద్దీ దేశంలో ఉన్న ఇండివిజువల్స్ వ్యక్తుల దగ్గరికి సంపద పెరిగేదానిక దేశంలో వ్యక్తుల సంపద పెరగకుండా జీడిపి పెంచుకుంటూ పోయి ఉపయోగం ఉంది. జీడిపి పెంచుకుంటూ పోతే మహా అయితే దేశంలో ఉన్న కార్పొరేట్స్ బాగుపడతారు. జీడిపి అనేది ఒక కార్పొరేట్ వెసులుబాటు కోసం కార్పొరేట్ల యొక్క మేనేజ్మెంట్ కోసం తీసుకొచ్చిన మెకానిజం. కానీ దేశంలో ప్రజలకు జీడిపి వల్ల ఉపయోగపడేది. దేశంలో ప్రజలకు ఏదైనా మేలు జరగాలంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంపొందించేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ తీసుకోవాలి. అండ్ నరేంద్ర మోదీ గురించి సుబ్రహ్మణ్య స్వామి గారు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ఎకనామిక్ పాలసీ వీక్, డిప్లొమసీ వీక్, ఇంటర్నల్ ఇష్యూస్ మేనేజ్మెంట్లో వీక్, ఈ రకంగా అన్ని రకాలుగా వీక్గా ఉన్నటువంటి వ్యక్తి దేశాన్ని విశ్వగురువుగా నిలబెడతాడంటే అయ్యే పని కాదని చాలా క్లియర్గా చెప్పారు. అండ్ మనకు డిప్లొమసీ పరంగా చూసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. జయశంకర్ గారి గురించి ఆయన మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే అసలు ఆయన వేస్ట్ ఫెలో, అసలు ఆయన డిప్లొమసీ అంటే ఏంటో తెలియని వ్యక్తిని విదేశాంగ శాఖ మంత్రి పెట్టి ఆయన గత 6-7 సంవత్సరాలుగా ఆయన పొజిషన్లో ఉంచేసేసి దేశం యొక్క డిప్లొమసీ మొత్తాన్ని ఖూనీ చేసేసాడు ఇతను అని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ నరేంద్ర మోదీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక మీడియా ఒక ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని తీసుకెళ్ళి ఫోటోలు వీడియోలు తీసుకొని అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటా మీడియాకి ఇచ్చుకుంటా కాలయాపన చేయడం తప్ప ఎప్పుడన్నా ఈయన భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ మీడియాతో మాట్లాడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎకనమిక్ పాలసీ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎనర్జీ పాలసీ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఫారిన్ పాలసీ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎనర్జీ పాలసీ ఏంటి, ఇలాంటి పాలసీస్ గురించి ఎప్పుడన్నా మీడియాను ఉద్దేశించి మాట్లాడారా? ఒక మీడియాను ఉద్దేశించి 5 నిమిషాల పాటు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం చేతగాని వ్యక్తిని విశ్వగురువు అని మనం ఎలా అంటాము అని చాలా నిగ్గుదీసి అడిగే ప్రయత్నం చేశారు. అండ్ ఇది యూట్యూబ్లో చాలా క్లియర్గా ఉంది. ఇంటర్వ్యూ కుదిరితే అందరూ చూడండి. సుబ్రహ్మణ్య స్వామి గారు కడిగి పారేశారు నరేంద్ర మోదీని. అండ్ ఈ బీజేపీ వాళ్ళకి ఈ జన్మకు అర్థం కాదు. దేశం మొత్తం అధోపాతాళానికి వెళ్తుంది నరేంద్ర మోదీ లీడర్షిప్లో. ఈయన పిఆర్ మేనేజ్మెంట్ కోసం, ఈయన రాజకీయంగా పవర్లో ఉండేదానికోసం దేశం యొక్క ఇంట్రెస్ట్లన్నింటినీ తాకట్టు పెట్టేస్తున్నాడు. దేశంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ ఖూనీ చేసేస్తున్నాడు. అది అంధభక్తులకి ఎప్పుడు అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్, ఇండియా విశ్వగురు అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇండియా ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీగా ఉండకూడదు. ఎకానమీ పరంగా స్ట్రాంగ్ ఉండాలా, మిలిటరీ పరంగా స్ట్రాంగ్ ఉండాలా. చైనా లాంటి కంట్రీ మన బోర్డర్ల ఏరియాలోకి వచ్చి మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే ఆలోచన రానంత భయంకరంగా మన ఆర్మీ స్ట్రెంత్ అని ఉండాలా. ఇలా ఏదన్నా నరేంద్ర మోదీ అన్న చేయగలిగితే ఇండియా విశ్వగురువుగా ఎమర్జ్ అవుతుంది తప్ప అదర్వైజ్ ఇండియా విశ్వగురువు ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారం లేదు. అండ్ నరేంద్ర మోదీ వల్ల ఏది కాదనే దానికి గత 10 సంవత్సరాలుగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ యావరేజ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఈక్వల్గా ఉంది తప్ప ఒక ప్రోగ్రెసివ్ ఎకానమీ యొక్క గ్రోత్ రేట్కు ఉండాల్సినటువంటి గ్రోత్ రేట్ అయితే ఇండియాలో లేదు. నంబర్ 1 అన్ఎంప్లాయ్మెంట్ పరంగా ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో పెరుగుతూ ఉంది. ఇన్ఫ్లేషన్ మనం చూస్తూనే ఉన్నాం ఎలా ఉందో. అండ్ రూపీ డిప్రిషియేషన్ ఎంత దారుణంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. మన ఎనర్జీ డిపెండెన్స్ రోజుకు పెరుగుతుందే తప్ప ఇండియాని ఒక సెల్ఫ్ రిలయంట్ కంట్రీగా ఎనర్జీలో మార్చేదానికి నరేంద్ర మోదీ దగ్గర పాలసీస్ లేవు. సో ఒక చదువు లేని వ్యక్తి దేశానికి ప్రధాని అయితే జరిగే అనర్థం ఏంటి అంటే ఇంత అద్భుతమైన ఏజింగ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉన్నటువంటి మన దేశంలో యువతని ఆ వర్కింగ్ మ్యాన్ పవర్ని ఒక రైట్ డైరెక్షన్లో వాడటం చేతగాని వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి ఉంటాం. దేశానికి ఒక రైట్ ఓరియంటేషన్లో ఉన్నటువంటివి ఎకనమిక్ పాలసీస్ తీసుకురావడం చేతగాని వ్యక్తి ప్రధానిగా ఉండటం దేశం చేసుకున్న తప్పు. ఇది బీజేపీ ఇక్కడ చాలా క్లియర్గా మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం వల్ల జరుగుతున్న అనర్థాలు ఇవన్నీ. వాళ్ళకేం పోదు, వాళ్ళు అధికారంలో ఉంటారు, వాళ్ళు చాలా బాగుంటారు. కానీ అల్టిమేట్గా నష్టపోయేది దేశంలో ఉన్న యువత, దేశ ప్రజలు.
దేశం యొక్క ఆర్థిక పరపతి, దేశం యొక్క బోర్డర్ మేనేజ్మెంట్, ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగినటువంటి దేశం ఇంత వీక్గా ఎకానమీ, ఇంత వీక్గా రూపీ, ఇంత హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటే దేశంలో పాలకుడు పనికిమాలినోడు అని అర్థం. థ్యాంక్ యూ.